నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజుపాలెం నుండి రామవరం వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా ఉండటంతో జగంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహన్ పోరుబాట కార్యక్రమం. గుంతలు పడిన నీటిలోకి దిగి వరి మొక్కలు నాటి ఇది రోడ్డా లేకపోతే చెరువు అంటూ నినాదాలు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం. హుండీ లెక్కింపునకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే సంచార అర్ధ సంచార విముక్తుల జాతర విముక్తి దినోత్సవంను జయప్రదం చేయాలి. జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పిలుపు. జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నందున కసాయి వారిపై కేసులు నమోదు చేయాలి. ఆంధ్రప్రదేశ్ కు సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జీవబంధు లోకిస రామకృష్ణ డిమాండ్. చోడవరం మండలంలో తిమ్మనపాలెం గ్రామంలో 5 ఇళ్లలోకి దూరి దొంగతనం చేసిన కన్నూరి విష్ణుమూర్తి నిందితుడిని చోడవరం పోలీసులు పట్టుకున్నారు. 5 ఇళ్లలో చోరీ పాల్పడిన విష్ణుమూర్తిని చాకుచక్యంగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో బుధవారం డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ ఇంటి దొంగను వారం రోజుల్లోనే పట్టుకున్న చోడవరం పోలీసులను డీఎస్పీ శ్రావణి అభినందించారు. అనంతరం నిందితుడి గురించి మాట్లాడుతూ ఈ నిందితుడు ఊర్లోనే ఉంటూ ఇంట్లో ఉన్న వాళ్లు పొలం పనులకు వెళ్లేటప్పుడు ఇంట్లోకి దూరి పలు దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వీరి దగ్గర నుండి 4.5 తులాల బంగారం స్వాధీనం చేసుకుని 5 ఇళ్లలో దొంగతనం చేసిన నిందితుడిని రిమాండ్ కు పంపించామని పేర్కొన్నారు. దీని విలువ సుమారు 4,50,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పోలీసులు సంప్రదించాలని, ప్రతి ఇంట్లో కూడా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ శ్రావణి అభినందించారు. కార్యక్రమంలో చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలరాజు, సబ్ ఇన్స్పెక్టర్ నాగ కార్తిక్, జోగారావు సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో అరౌండ్ 5 థెఫ్ట్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న అక్యూజ్ ని ఈరోజు చోడవరం సిఐ, ఎస్ఐ అండ్ టీమ్ క్యాచ్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి టోటల్ 4.5 తులాస్ గోల్డ్ వర్త్ 4,50,000 స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఈ దొంగ ఒక మోడస్ ఆపరెండి ఏంటి అంటే మన చుట్టూనే ఉంటూ ఉంటాడు. అండ్ ఎప్పుడైతే ఈ లేడీస్ జెంట్స్ పొలాలకు వెళ్తూ ఉంటారో అప్పుడు ఇంట్లోకి రావడం, వచ్చి అక్కడున్న గోల్డ్ లో నుంచి కొంత గోల్డ్, నాట్ కంప్లీట్లీ, కొంత గోల్డ్ కానీ క్యాష్ కానీ తీసుకుని వెళ్ళటం, ఇది ఇతని మోడస్ ఆపరెండి. ఇప్పటిదాకా మనకి ఆల్మోస్ట్ రెగ్యులర్ గా కేసెస్ వస్తూ ఉంటే ఒక టీమ్ లాగా చోడవరం సిఐ గారు పెట్టడం జరిగింది, పెట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దాంట్లో ఇతని అక్యూజ్డ్ వచ్చేసి కన్నూరు విష్ణుమూర్తి 19 ఇయర్స్ కింద గుర్తించడం జరిగింది. ఇతనికి సంబంధించి వీళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తూ ఉంటారు. అండ్ ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. అండ్ ఒక 15,000 కి పరవాడలో వర్క్ చేస్తున్నాడు. కానీ పోస్ట్ దాట్ ఇతనికి షికార్లకి అండ్ మిగతా అవసరాలకి అమౌంట్ కావాల్సి వచ్చింది, మోర్ అమౌంట్స్. దాని గురించి అని ఇలా చిన్న చిన్న దొంగతనాలు స్టార్ట్ చేశాడు. ఇలా ఒక 5 కేసెస్ ఇప్పటిదాకా మేము డిటెక్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి. సో ఇతన్ని ఐటీ కో టీమ్, క్లూస్ టీమ్ అండ్ యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ క్యాచ్ చేయడం జరిగింది. అండ్ ఇతని మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా మేము ఓపెన్ చేస్తాం. అండ్ దీన్ని బట్టి మేము చెప్పేది ఏంటంటే, దయచేసి ఇళ్లలోంచి ఎవరైనా ఇట్లాంటివి ఉన్నప్పుడు భయపడొద్దు. మీ ఇళ్లలో కూడా సీసీ కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం పోలీస్ తరపు నుంచి. గతంలో లేవు, బట్ ఇతనే ఒక 5 అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. మనకి కంప్లైంట్స్ అనేవి దే ఆర్ వెరీ లెస్ ఆన్ హిమ్. ఎప్పుడైతే మనకి ఫస్ట్ అఫెన్స్ లో ఇతను డిటెక్ట్ అవడం స్టార్ట్ చేశారో చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు కూడా, అంటే టోటల్ గోల్డ్ అనేది ఇతను తీసుకోడు, ఓన్లీ ఒక 10 తులాస్ ఉంటే అందులో 1 తులానే తీసుకుంటాడు. అలా చిన్న చిన్న క్వాంటిటీస్ ఆఫ్ గోల్డ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇతని మీద యాజ్ ఆఫ్ నౌ 5 కేసెస్ లో ఇతను మాకు అక్యూజ్డ్ కింద తెలిసింది. దీనికి సంబంధించి చోడవరం ఇన్స్పెక్టర్, చోడవరం ఎస్ఐ జోగారావు అండ్ నాగ కార్తిక్, దే హావ్ డన్ వెరీ గుడ్ వర్క్. అండ్ వీళ్ళు పట్టుకోవటంలో
చాలా వీళ్ళని ప్రశంసించడం అయితే రాజుపాలెం నుండి రామవరం వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా ఉండటంతో జగంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహన్ పోరుబాట కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మాజీ మంత్రి తోట నరసింహన్ మాట్లాడుతూ గుంతలమైపోయిన ఈ రోడ్లను వేయండి, రాజకీయ కుట్రతో ఇటువంటి పనులు చేయకపోతే సామాన్యుడు ప్రాణాలు పోతాయి. మరియు వారం క్రితం ఆసుపత్రి డాక్టర్ ఆ గుంతలు పడ్డ రోడ్లో వెళ్తుండగా గుంతలో పడి కాలు విరిగింది. అనేక మంది నిత్యం ప్రయాణించే ఈ రహదారి ఇంత అధ్వానంగా మారినా మీరు చూసి చూడనట్టు ఉండకండి. ఈ రోడ్డును తక్షణమే వేయించాలంటూ డిమాండ్ చేస్తారు. మరియు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రోడ్లు వేశాం, అనేక కార్యక్రమాలు చేశామని అంటున్నారు. మరి దీనికి సమాధానం ఇవ్వండి అంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు గుంతలు పడిన నీటిలోకి దిగి వరి మొక్కలు నాటి ఇది రోడ్రా లేకపోతే చెరువు అంటూ నినాదాలు చేశారు. జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రధానమైనటువంటి రహదారి సుమారు 7-8 గ్రామాలకు సంబంధించినటువంటి ఒక రోడ్లు భవనాల శాఖ R&Bకి సంబంధించినటువంటి రోడ్డు విషయమే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర ప్రజానికులు అందరూ కూడా ఈరోజు మూకమ్మడిగా మరి ఏదైతే ఒక రహదారి ఉందో R&Bకి సంబంధించినటువంటిది రాజుపాలెం టు మరి రామవరం అనే రోడ్డు, రాజుపాలెం నుంచి మొదలుకొని వీరవరం గ్రామం, రామచంద్రపురం గ్రామం, అలాగే తామరాడ, పాలెం, సౌరాణిపేట, గోనేడ, రామవరం, ఇవే కాకుండా పక్క గ్రామాలు చాలా ఉన్నాయి. తిమ్మాపురని, సొంగరానిపాలని, భూపాలపట్నం అని, గెతనాపిల్లని, ఈ గ్రామాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఇది R&B రోడ్డు. నేను గతంలో నేను ఎమ్మెల్యేగా చేశాను 2004లో, 2009లో చేశాను, 2010లో మంత్రిగా చేశాను, 2014లో ఎంపీగా చేసి మరి ఈ రోడ్డు విషయంలో నేను ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి దాదాపుగా 3 సార్లు వరకు కూడా ఈ R&B రోడ్లు మరి నా టైంలో వేయించడం జరిగింది. మరి నేను అంతేకాకుండా ఆ రోడ్డే కాకుండా ఈ దారిలో ఉన్నటువంటి బుషెస్ కూడా క్లియరెన్స్ కోసమని అధికారులకు ఎప్పటికప్పుడు నేను చెప్పడం, అధికారులు ఆ బుషెస్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగేది. కానీ మరి ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా చాలా భయంకరమైన అస్తవ్యస్తంగా రోడ్డు తయారైంది. మరి గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు విషయమే మరి ప్రభుత్వాన్ని అడిగి దాదాపుగా 32 కోట్ల రూపాయలు నేను నిధులు శాంక్షన్ చేయడం కూడా జరిగింది అప్పట్లో. అది కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 394 కోట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రోడ్లతో కలిపి నేను ఏదైతే అడిగానో ఈ రోడ్డు ఏదైతే ఉందో 32 కోట్ల రూపాయలు ఈ రోడ్డు డెవలప్ చేసి వైడెన్ చేసి రాజపాలెం నుంచి రామవరం వరకు కూడా, తర్వాత మధ్యలో చిన్న కల్వర్ట్స్ ఉన్నాయి. వాటితో పాటు మా వీరవరంలో కూడా ఆ ఏరు మీద ఒక బ్రిడ్జ్ ఉంది, పురాతనమైన బ్రిడ్జి. ఆ బ్రిడ్జి నిర్మాణం కోసమని ఈ నిధులన్నీ కూడా తేవడం జరిగింది. కానీ ఇచ్చే టైంకి ఎన్నికలు రావడం జరిగింది 2019లో. ఎన్నికలు వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి. తర్వాత కాలక్రమేణా మరి ప్రభుత్వం ద్వారా ఆ నిధులు విడుదలైనా సరే మరి చేపట్టడం జరగలేదు అప్పట్లో. ఎందువల్లంటే ఈరోజు అప్పుడు పరిపాలించినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు సరి అయినటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం కాదు, ప్రభుత్వం ఏ నిధులైనా ఇస్తుంది, కానీ ఆ తెచ్చుకునేటువంటి సామర్థ్యం, దమ్ము, ఈ సత్తా ఆ నాయకులకు ఉండాలి. గతంలో పరిపాలించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మరి చేయించుకోలేకపోవడం జరిగింది. దాని ఉదాహరణ గత ప్రభుత్వం అనొచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు గత ప్రభుత్వం ఏం చేశారంటారు. అది గత ప్రభుత్వంలో అది కాదు, గత పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేసినటువంటి తప్పిదం, సరిగ్గా దృష్టి పెట్టకపోవడం, దీని మూలంగానే ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఈ రోజు వరకు కూడా ఉంది. ఇంకేదంటే ఉదాహరణ తీసుకోవచ్చు, గత ప్రభుత్వం అనొచ్చు. గత ప్రభుత్వంలోనే పక్క నియోజకవర్గాల్లో, ఉదాహరణకి మన పక్కన నియోజకవర్గం రాజానగరం, అక్కడ ఎమ్మెల్యేగా అప్పుడు జక్కమూడి రాజా గారు ఉండేవారు. ఆయన కొన్ని కోట్ల రూపాయలతోటి ఆ నియోజకవర్గంలో అనేక రహదారులు రోడ్లు వేయించాడు. R&B కానీ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,19,58,204 ఆదాయంగా లభించింది. అన్న ప్రసాదం హుండీల నుంచి 22,58,603 ఆదాయం లభించింది. మొత్తం 28 రోజులకు గాను 1,42,16,807 ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్ల సూర్య చక్రరావు తెలిపారు. నగదుతో పాటు 23 గ్రామాల బంగారం,
670 గ్రాముల వెండి కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 10 దేశాలకు చెందిన 46 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. ఉండి లెక్కింపుకు పర్యవేక్షణదారిగా లమ్లాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుగా టీవీఎస్ ఆర్ ప్రసాద్, డి సతీష్ కుమార్, గోపాలపురం గ్రూప్ 3 దేవాలయాల తదితరులు వ్యవహరించారు. అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 2 రోజులుగా హుండీలు తెరవగా మెయిన్ హుండీలు విశ్వస్వామి ఆలయంలో కలిపి 1,19,58,204 రూపాయలు మరియు అన్నప్రసాదం నుండి 22,58,603 రూపాయలు వెరసి మొత్తం 1,42,16,807 రూపాయలు రావడం జరిగింది. అలాగే 23 గ్రాముల బంగారం, 670 గ్రాముల వెండి రావడం జరిగింది. అలాగే 10 దేశాల నుండి 46 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఇందులో మరి వి సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి, డి సతీష్ కుమార్ పర్యవేక్షకులు కోనసీమ జిల్లా, బి కిరణ్ కుమార్ థర్డ్ గ్రేడ్ కూడా పాల్గొన్నారు. వీరు కాకుండా గ్రామస్తులు, పెద్దలు, అలాగే పోలీసులు, పత్రికా విలేకరులు మరి అందరూ కూడా పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ వారికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. విజయవాడలో ఈ నెల 30న బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే సంచార అర్ధ సంచార విముక్తుల జాతర విముక్తి దినోత్సవం జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కోరారు. పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంచార జాతులు, సంచార వారసులు సంస్కృతి సంప్రదాయానికి వారసులన్నారు. దేశానికి భక్తులుగా స్ఫూర్తిదాయకమన్నారు. అలాంటి వారిని పరిరక్షించుకోవటం, సత్కరించడం దేశ పౌరులుగా బాధ్యత అన్నారు. నాటి ప్రధాని వాజ్పేయి నుంచి మోదీ వరకు సంచార జాతుల వారిని వారి నైపుణ్యాలను గుర్తించి అండగా నిలవడంతో పాటు సత్కరించేవారన్నారు. దీనిలో భాగంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని పిలుపునిచ్చారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరి రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు కె సన్యాసి నాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు వివిఎన్ మాధవ్ గారు ఆధ్వర్యంలో పూర్తి అనే కార్యక్రమాన్ని విజయవాడలో పెట్టడం జరిగింది. 30వ తారీఖు ఆగస్టు 30వ తారీఖు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా వివిఎన్ మాధవ్ గారు ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా సమక్షంలో ఈ కార్యక్రమం జరపడానికి అంత అనుకూలమైన సందర్భాలు తీసుకొచ్చాము. దీనికి కారణం ఏంటంటే గత విభిన్న జాతులు విముక్తి దినోత్సవం ఆ రోజు 30వ తారీఖు. దీనికి బ్రిటిష్ కాలం టైంలోని బ్రిటిషర్స్ మన నాయకులు దేశభక్తులైనట్టు వారికి వీరు సహాయ సహకారాలు అందిస్తూ మన దేశం కోసం పోరాడే ప్రతి నాయకులకి కూడా వారి యొక్క షెల్టర్ని ఇచ్చి వారు ఒక ఊళ్ళో ఉండేవారు కాదు. ఈ సంచార జాతులు ఏంటంటే ఒక ఊరు నుండి ఒక ఊరు వెళ్ళిపోతూ ఆ ఊర్లో గుడారాలు ఏర్పాటు చేసుకొని అలాగే మన జాతికి సంబంధించిన ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉండేవారు. ఇటువంటి వాళ్ళకి 1971లోని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, బ్రిటిష్ ప్రభుత్వం క్రైమ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ లోపల వేయడం, వీళ్ళు ఏంటంటే దేశభక్తులకు ఉపయోగపడుతున్నారు, దేశభక్తులకు సహాయం చేస్తున్నారనే భావంతో వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో మురిగేలా చేసేవారు. ఇది ఇలా జరుగుతుంటుండగా కొన్నాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ యొక్క నెగ్లిజెన్సీ వల్ల కూడా కొంతకాలం వీళ్ళు జైల్లో మొగ్గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇదంతా గుర్తించి వీరికి ఒక న్యాయం చేయాలని చెప్పేసి సీడ్ అనే యాక్ట్ని తీసుకొచ్చారు. అలాగే డిఎన్టీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చి వీళ్ళకి హౌస్ ఉండాలి, ఎక్కడ పడితే అక్కడికి ఏ రోజు పడితే ఆ రోజు ఒక గుడారం లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి ఒక ఇల్లు ఉండాలి, ఈ సంస్కృతిని మనం పైకి తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళు ప్రోత్సహించు
పద్మ అవార్డులు వారికి చిన్న స్థాయి నుండి కింద స్థాయి నుండి వ్యక్తులకి పద్మ అవార్డులు ఇవ్వడం జరిగిందండి. ఇది ఇలా జరుగుతూ వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, వాళ్ళకి బతకడానికి బతుకు తెరువు చూపించడం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నాయి. ఇదంతా గమనించడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క దగ్గర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జరపడం జరుగుతుంది. ఈరోజు 30వ తారీఖుని విభిన్న జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ కార్యక్రమాన్ని పెట్టాము. ఈ నెల 30వ తారీఖు అయినటువంటి ఆగస్టు 30న మన రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడలో సంచార జాతుల విముక్తి దినోత్సవం గుర్తుగా 31వ తారీఖు విమోచన దినం అయినప్పటికీ ఒకరోజు ముందుగా 30వ తారీఖుని విజయవాడలో ఈ కార్యక్రమం మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారు జరుపుతలపెట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్న సంచార జాతులందరినీ ఇన్వైట్ చేయడానికి కోసమని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు చరిత్రని, సంస్కృతి సాంప్రదాయాలని అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూ ప్రజలలో వాటిని గుర్తు చేసుకునే విధంగా నేటికి సాంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి అంత్యోదయ అనే కార్యక్రమం తీసుకొని చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ అభివృద్ధిలో సమానంగా ముందుకు రావాలని, ఎవరు వెనుకబాటుతో ఉండకూడదని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యక్రమం తీసుకుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మీ ద్వారా సంచార జాతుల వారిని ఈ నెల విజయవాడలో జరగబోయే మహా మీటింగ్కి అందరూ హాజరు కావాలని మీ ద్వారా ఆహ్వానిస్తాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 30/8/2025 శనివారం విజయవాడలో ది వెన్యూ ఫంక్షన్ హాల్లో డిఎన్టీ అంటే సంచార జాతుల వారి అందరికీ కూడా ఒక రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అనకాపల్లిలో మనకి ఈ సంచార జాతుల వాళ్ళందరితో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో సంచార జాతులతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని మనం అనకాపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో శ్రీ పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర స్థాయి మొట్టమొదటి సమావేశం. ఈ సమావేశం కూడా ప్రత్యేకంగా ఎవరైతే సంచార జాతుల వారు ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే సంచార జాతుల వాళ్ళు స్థిరమైనటువంటి ఒక ప్రదేశంలో నివాసం ఉండరు. మరి మనందరికీ తెలుసు, గంగిరెడ్డి వాళ్ళు సంక్రాంతి సమయంలో గ్రామాన తిరుగుతూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రజలకి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఎరుకల వాళ్ళు, ఇలా అనేక రకాలైన సంచార జాతులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక త్రాటి మీద తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ సంచార జాతుల వారి గురించి ప్రత్యేకంగా డిఎన్టీ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఆ డిఎన్టీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్ట్ని అమలు చేయడానికి ప్రస్తుతానికి ప్రయత్నం జరుగుతుంది. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా అంత్యోదయ లక్ష్యంతో ఎవరైతే సమాజంలో చిట్ట చివరలు ఉన్నవారో వారికి ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి లక్ష్యంతో మరి వాజ్పేయి గారి ప్రభుత్వం పనిచేసింది. అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. కాబట్టి చిట్ట చివరలు ఉన్న వాళ్ళు ఎవరు? ఈ యొక్క సంచార జాతుల వాళ్ళు. కాబట్టి సంచార జాతుల వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మన ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమం యొక్క ఫలాలు వారికి అందాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని 30వ తేదీన ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ సమావేశంలో డిఎన్టీ జాతుల వాళ్ళు ఎవరైతే సంచార జాతుల వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. మరి ఇది ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మన సంస్కృతికి వారధులైనటువంటి ఈ సంచార జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వారందరినీ కూడా ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా. జిల్లాలో పశువులు అక్రమ రవాణా జోరుగా సాగుతున్నందున కసాయి వారిపై కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జీవబంధు లోగిస రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో పశువులు అక్రమ రవాణాకు అడ్డంగా మారిందని జీవో నంబర్ 23 ప్రకారం జిల్లాలో పశువులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేకపోతే మూసివేయాలని అన్నారు. పశువుల అక్రమ రవాణాపై అధికారులు పోలీసు వారు నిఘా పెట్టాలని సూచించారు. దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనతాల అప్పలరాజు మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకుండా కబేలాలు నిర్వహిస్తున్నారని, గోమాతను హిందువులంతా పూజిస్తారని, అలాంటి గోమాతను హింసించి దారుణంగా వధించడం చట్ట విరుద్ధమని, ఇప్పటికైనా కబేలాలపై అధికారులు దృష్టి పెట్టి గోవధను నిషేధించాలని, అదేవిధంగా జిల్లాలో గో సంరక్షణ కొరకు గోశాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం అనకాపల్లి జిల్లాలో 16 మంది సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా మర్ర అనిల్ కుమార్ నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో కేవీఆర్ సత్యనారాయణ, నీలపు దేవి, చింతలపూడి రూపవతి, తలాడ పైడిరాజు, మానాపురం ప్రవీణ్ కుమార్, మైలపల్లి పోతురాజు పాల్గొన్నారు. నా పేరు గండికోట శాంతి. నేను ఈ గో సంరక్షణ సమాఖ్యలోని మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. దీనికి గల కారణం నాకు గోమాత మీద ఉన్నటువంటి అభిమానం అనివ్వండి, లేదంటే భక్తి అవనివ్వండి. గోమాత అంటే నాకు చాలా ప్రీతికరమైన జంతువు. అందుకనే నేను ఈ సంస్థలో చేరి అనేక గోవుల్ని నేను కాపాడుతూ వచ్చాను. ఎవరైనా యజమానులు బయట వదిలేసినా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళతో దెబ్బలాడి మరి మీరు ఎందుకు ఇలా ఆవుల్ని బయట వదిలేస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఉద్యమంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈరోజు మా అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అనకాపల్లి అధ్యక్షులుగా అనిల్ కుమార్ గారు నియమితులై దీన్ని మరింత, ఈ ఉద్యమాన్ని మరింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. పేరు కొడతాల అప్పలరాజు. నేను హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు సోదరులు రాష్ట్ర అధ్యక్షులు వారు, అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే మా మహిళా మండలి వాళ్ళు కూడా ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే గోమాతని కన్న తల్లిలా చూస్తాం. గోవుకి ఇచ్చే ప్రాధాన్యత తల్లి తర్వాత తల్లిటువంటి గోమాతని ఈరోజు కొంతమంది అక్రమ రవాణా చేస్తూ దొంగ వ్యాపారాలకి లోబడి అక్కడ ఎక్కడి నుంచి అయితే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిస్తూ ఇక్కడి నుంచి అనేక ఉత్తరాంధ్ర నుంచి అనేక గోవుల్ని హైదరాబాద్ సిటీకి కూడా తరలిపోతున్నప్పుడు మేము చాలా బాధతో చాలా వెహికల్స్ని మేము ఆపడం జరిగింది. కొన్ని వందల గోవుల్ని మేము పట్టుకోవడం జరిగింది. ఇక్కడ గో సంరక్షణ లేక కొన్ని సింహాచలానికి, కొన్ని అడివారంలో ఉన్న గోశాలలకు, అలాగే మన అనంతగిరిలో ఉన్న గోశాలలకు కొన్ని పంపించడం జరిగింది. అప్పుడున్న సిఐ పోలీసులు అక్కడ అనకాపల్లిలో స్పందించడం జరిగింది, వాళ్ళని అరికట్టడం కూడా జరిగింది. కానీ సరైన గోవుకి రక్షణ లేకుండా పోయింది. ఈరోజు గోవుని సర్వ దేవతామూర్తులు చూసుకునే అటువంటి పవిత్రమైన గోవుని ఈరోజు అందరూ కూడా కబేలాల్లోని ఒక మాసాలకు విక్రయించడం చాలా బాధాకరం ఉంది. అనకాపల్లి వరకే నేను మాట్లాడుతున్నాను. అనకాపల్లి జిల్లా కూడా ఇందులో ఇంక్లూడ్ అయినప్పటికీ కూడా అనకాపల్లిలో కొంతమంది వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు అది వేట మాసంలో మేకమాసం అని, గొర్రె మాసం పేరు మీద ఈరోజు గోమాతను కూడా వధించి ఆ మాసాన్ని విక్రయించడం జరుగుతుంది. కనుక దీనిపైన జీవీఎంసీ వాళ్ళు మనకి మన గాంధీ జయంతి రోజు కానీ ఆగస్టు 15కి కానీ విచ్చలవిడిగా ఈ గోమాతని కోసి అమ్మడం కూడా జరుగుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాలిచ్చే గోవు, ఆ పాలు తాగి పెరిగిన మనం కూడా గోమాతను రొమ్ముల మీదే తొంతున్నాం. ఈరోజు ఒక హిందువైనా అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే చాలామంది హిందువులకి ఐక్యత లేదని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి స్పందించేవాళ్ళు గోమాతని అక్రమంగా రవాణా సరఫరా చేస్తున్నప్పటికీ, వధించే మాసాన్ని అమ్ముతున్నప్పటికి కూడా చేమకుట్టినట్టు కూడా లేకపోవడం నాకు చాలా బాధాకరం. మీకు అందరికీ ఒక చిన్న పిట్టగా చెప్తాను. ఒక పెంచుకున్నాడు, అది తిండి పెడితే విశ్వాసం చూపిస్తుంది. అలాగే మరొక కుర్రాడు గోమాతను పెంచుకున్నాడు. వాళ్ళిద్దరికీ డిస్కషన్ అయింది, ఒరే గోవు గొప్పదా కుక్క గొప్పదా అని. అప్పుడు చెప్పాడు, ఒరే నేను గోమాతను పెంచుకున్నాను, అది వేసే మూత్రాన్ని నేను తాగుతాను, అది వదిలే ఈ పేడని నేను ఇల్లు అలంకరించుకుంటాను,
ఆవిడ రమ్ముల్ని పాలు నేను తాగుతాం. గోమాతలని మా అమ్మని, మా దేశభక్తిని, మా దేవతామూర్తిని చూసుకుంటాను. నీ కుక్క పాలు తాగగలవా? నీకు వచ్చకు తాగగలవా? ఆ పేడని నువ్వేమైనా ఇంట్లో పెట్టుకోగలవా? కనుక విశ్వాసానికి గోమాతకి తేడా చాలా ఉంది అబ్బాయి. గోమాత విలువ తెలిసినోడికే గోవుని సంరక్షించగలడు అని మనం చెప్పడం జరిగింది. కనుక ఈ గోమాత విషయంలోని సోదరుడు అన్న మా పూర్తి సహాయ సహకారాలు అనకాపల్లి జిల్లాలో పుష్కలంగా ఉంటాయని, రాత్రి 1 గంటకైనా అక్రమాలు జరిగితే మాత్రం ఇక్కడ ఉన్న అధికారులని, పోలీసు వాళ్ళని స్పందించేటట్టుగా మా ప్రయత్నాలు మేము గణేష్ ద్వారా మేము చేసి మీ పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం. అలాగే ఒక మాట అన్నారు, అనకాపల్లి గవరపాలెం నిదానం దొడ్లో మన రామకృష్ణ గారు అధ్యక్షతన కోళ్ళు కోయడం కానీ, మేకలు కోయడం కానీ నిషేధం అనేది జరిగింది. అది కూడా ప్రేమ సమాజం ఒక ల్యాండ్ కూడా మా దగ్గర ఉంది. అది నా ప్రాంతంలో నేను ఉంటున్న నివాసానికి ఉంటున్న దగ్గరలో ఆ స్థానం కూడా ఉంది. అది కూడా మీరు త్వరలోనే సందర్శించండి. అది మనకి దేనికైనా ఉపయోగపడవచ్చు. కనుక ఇటువంటి కార్యక్రమంలో నా సాయశక్తుల నేను మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన తర్వాత గో సంరక్షణ సమైక్య తరపున మాకు సరైన వ్యక్తి లేక వెతుకుతున్న సమయంలో మరి మాకు మర్రా అనిల్ కుమార్ గారు అలా గోమాత రూపంలో మాకు పంపించారు. ఈ జిల్లాలో ఒక జంతు సంక్షేమ కమిటీ, గో సంరక్షణ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా అనకాపల్లి జిల్లా అడ్డాగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పశువుల అక్రమ రవాణా, పశుమాంసం రవాణా అరికట్టడానికి మేము అందరం కూడా ఒక జిల్లా స్థాయిలో 16 మందితో కూడిన టీం ఏర్పాటు చేసి ఈ యొక్క అధికారుల దృష్టికి, ఈ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క జంతు బలులు కానీ, లేకపోతే గో వదలు కానీ, గోమాంస విక్రయాలు కానీ ఆపాలనేసి మేము నిర్ణయించుకున్నాము. ఈ అనకాపల్లి జిల్లాలో ఏ కబేలాకి కానీ, ఏ మాంసం కొట్టుకు కానీ దేనికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అక్రమంగా, దొంగతనంగా పశువుల్ని నరికి చంపి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు కాకినాడలో ఉన్నటువంటి, లేకపోతే ధవళేశ్వరంలో ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్న కంపెనీలకి మాంసాన్ని చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తామన్నారు. మన నక్కపల్లిలో కానీ, పాయకరావుపేటలో కానీ, తుణులో కానీ, ప్రతిపాడులో కానీ కేసులు కడుతున్నారు. కానీ అనకాపల్లిలో మాత్రం ఎటువంటి కేసులు కట్టడం లేదు పోలీసు వారు. ఇందులో మతలబెట్టో మాకు తెలియట్లేదు. బీట్ అయితే రాత్రంతా హైవే మీద ఉంటారు, కానీ ఒక్క కేసు కూడా నమోదు చేయట్లేదు. ఈ మధ్యనే నేను మన పత్రికల్లో చదివాను, మీడియా వాళ్ళను పట్టుకున్న గోమాంసాన్ని కూడా వదిలేశారు. అది ఏమైందో తెలియదని కూడా కొన్ని కథనాలు రావడం జరిగింది. కాబట్టి ప్రధానంగా అనకాపల్లి జిల్లా అనేది నూకాలమ్మ తల్లి దయ వల్ల శాంతికి, ఇక్కడ ఉన్న మనుషులు ప్రశాంతతకి, శాంతికి, మంచితనానికి, అహింసకి మారురూపం. అంతేకాకుండా మా జీవకారుణ్య సంఘం ఏదైతే ఉందో 50 సంవత్సరాల క్రితమే అనకాపల్లిలో స్టార్ట్ అయ్యింది. నిదానం దొడ్లో ఉన్నటువంటి పీలా రామకృష్ణ గారు అనే మహానుభావుడు తన పెళ్లి కూడా చేసుకోకుండా ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు, అహింస ఉద్యమాన్ని. ఆయన వారసులుగా మేమందరం ఈరోజు ఈ జంతు సంక్షేమానికి, గో సంరక్షణకి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాము. ఉమ్మడిగా రాష్ట్రంగా ఉండేటప్పుడు మరి హైదరాబాద్ కేంద్రంగా మేము పనిచేసే వాళ్ళము. 2014లో ఏదైతే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి నేను అధ్యక్షుడిగా 2014 నుంచి పనిచేస్తూ ఉన్నాను. మరి అనకాపల్లిలో మాత్రం మేము అన్ని జిల్లాల్లో చేస్తున్న అనకాపల్లిలో ఎన్ని పిటిషన్లు పెడుతున్నా సరే వీళ్ళందరికీ కూడా, అధికారులందరికీ కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుంది. ప్రతి 3 నెలలకి కూడా ఎస్పీసీఏ ఉంటుంది, కలెక్టర్ గారి అధ్యక్షత, సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ అని చెప్పి మీటింగ్ కనీసం ఇక్కడ జరగట్లేదు. మేము అనేక లెటర్లు రాసాం. యానిమల్ హస్బెండరీ జాయింట్ డైరెక్టర్, సెక్రటరీగా ఉంటారు, కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు, ఎస్పీ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. ఒక్క మీటింగ్ కూడా ఎస్పీసీఏతో ఇప్పటికీ కూడా జరగడం లేదు. ఎందుకు జరగడం లేదంటే ఈ వెనక కషాయం వారు ఉన్నారు కాబట్టి, వాళ్ళ వ్యాపారం లావాదేవీలు ఆగిపోతాయి కాబట్టి అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయకుండా చేస్తున్నారని మేమైతే సంఘంగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి తక్షణం జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించి ఎస్పీసీఏ మీటింగ్ తక్షణం ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో గౌరవనీయులు భువన్ గణేష్ గారు కానీ, అనిల్ కుమార్ కానీ, మిగతా కొంతమంది పెద్దలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా కమిటీలో వేసుకొని ఈ యొక్క జంతు సంక్షేమానికి, గో సంరక్షణకి పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
సామూహిక వినాయక నిమజ్జన కమిటీ చైర్మన్ ఆడారి కుమారస్వామి అధ్యక్షతన స్థానిక 82వ వార్డ్ అంజయ్య కాలనీ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సంప్రదాయాలు పరిరక్షణ మట్టి వినాయకుని పూజించడం అనే కార్యక్రమంలో సంస్థ ఉప చైర్మన్ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు పాల్గొని సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుని పూజించాలని విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో ఆకుల సంతోష్, అండిపోయిన మోహన్, వేగి కార్తిక్ పాల్గొన్నారు. గణపతి యొక్క కృపకు మనం పాత్రలు కావాలంటే ఏం చేయాలి? మట్టి గణపతినే పూజించాలి. అందులో దీనికి సంబంధించిన కార్యక్రమం ఈరోజు మీలో అవగాహన పెంచే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. మరి స్థానిక కార్పొరేటర్ మన వినాయకోత్సవ నిమజ్జనంకి వైసీపీ జానకిరామరావు గారి కార్యక్రమం ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయన 2 నిమిషాలు మాట్లాడిన వెంటనే మీ అందరితో ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుంది. వినాయక నిమజ్జన కమిటీ చైర్మన్ గారు, మా అందరికీ చిరకాల మిత్రులు సోదరులు ఆడారి కుమారస్వామి గారికి, మన స్కూల్ హెచ్ఎం గారు, విశాఖ జీవీఎంసీ డిప్యూటీ డిఈఓగా సేవలు కాకుండా ఈ స్కూల్తో అనేక దశాబ్దాల పరిచయం ఉన్న అందరికీ ఆప్తులు గౌరవనీయులు శ్రీనివాస్ ప్రసాద్కి, మరొక ఉపాధ్యాయులు గౌరవనీయులు ఆడారి కుమారస్వామి గారు చెప్పగానే మీ అందరూ చక్కగా చెప్పారు. రేపు ఆగస్టు 27వ తేదీన ఏ కార్యక్రమం అంటే వినాయక చవితి అని చెప్పారు. వినాయకుడు మనందరికీ కూడా ఆదిదేవుడు, ప్రథమ పూజితుడు. దాంట్లో భాగంగానే మనందరికీ తెలుసు, ఇటీవల కాలంలో రాష్ట్రాలను, దేశాలను, ప్రపంచాన్ని కూడా ప్లాస్టిక్ భూతంతో పర్యావరణానికి హాని చేసి మోగ జీవులు సైతం ఆ ప్లాస్టిక్ నుంచి రక్షణ పొందలేక పరువు చాలిస్తున్న విషయం చూసాం. మరి 30 సంవత్సరాల క్రితమే ఆడారి కుమారస్వామి గారు రాబోయే తరాలు ఏ రకంగా ఉండాలన్న సదుద్దేశంతో ప్లాస్టిక్ని నిషేధించాలి, పర్యావరణాన్ని కాపాడాలనే ఒక నినాదంతో మట్టి వినాయకుని మనం పూజించాలి అనే సంకల్పాన్ని 30 సంవత్సరాలు తీసుకున్నప్పుడు ఈ ప్రాంతం అందరూ కూడా కుమారస్వామి గారికి పనేమీ లేదా, ఈ కార్యక్రమం ఇదని అన్ని వేరే రకంగా భావించే సందర్భాలు చూసాం. కానీ ఎవరు ఏమైనా కూడా సమాజం పట్ల తనకున్న బాధ్యతను గుర్తెరిగి ఇప్పుడే చెప్పారు, ప్లాస్టిక్ ప్యారిస్ విగ్రహాలు కొన్ని ఏరియాలో అమ్మకాలు జరుగుతున్నాయని మా సోదరుడు సంతోష్ చెప్తే, ఒక్క రోజులో అంతా మార్పు రాదు, మన పరిధిలో మనం చేసి కొంతవరకు సంతృప్తయ్యాం. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి, ముఖ్యంగా విద్యార్థులు, మీ ఇంటి దగ్గర ఉన్న మన తల్లిదండ్రులందరికీ కూడా మనం మట్టి వినాయకుడిని ఎందుకు పూజించాలంటే, మట్టి వినాయకుడిని మనం పూజించి ఆ మట్టి గణపతిని తీసుకెళ్ళి మన నదులు, మన దగ్గర ఉన్న బావిలో కానీ నదిలో కానీ దాన్ని నిమజ్జనం చేస్తే ఆ మట్టి తాలూకా మట్టి చేరుతుంది. అక్కడ మట్టి చేరడం వల్ల అక్కడ ఒక మంచి వాతావరణం అక్కడ ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం మన ఇంటి అవసరాలు కాబట్టి కూడా ఇసుక తవ్వేస్తుంటాం, కానీ దాంట్లోకి వెళ్ళి ఏది కూడా మనం చేర్చే పరిస్థితి ఉండదు. కానీ ఇటువంటి పరిస్థితి మట్టి వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడం ద్వారా అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అయినందున పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు నిర్మూలించేందుకు దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నట్టు దానికి వ్యాపారస్తులు అందరూ సహకరించాలని డీఎస్పీ శ్రావణి కోరారు. ఈ నెల 24వ తారీఖు నుంచి ఉదయం 7 గంటలలోపు సాయంత్రం 8 గంటల తర్వాత మాత్రమే ఇవి వెహికల్స్ టౌన్ పరిధిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. దానికి ప్రత్యామ్నాయంగా డీసీఎంఎస్ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసినందున వ్యాపారస్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ట్రాఫిక్ సిఐ వెంకటరమణ, టౌన్ సిఐ విజయ్ కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ రోజు అందరికీ 2 థింగ్స్ గురించి తెలియజేయదలుచుకున్నాం. ఫస్ట్ వచ్చేసి రిగార్డింగ్ అనకాపల్లి ట్రాఫిక్. ఇన్ని రోజులు మనకు ఒక డెసిగ్నేటెడ్ పార్కింగ్ స్పేస్ అనేది లేక వెహికల్స్ అన్నీ కూడా మనము రోడ్స్ మీద పార్క్ చేయడం వల్ల చాలా ట్రాఫిక్ కంజెషన్ ఈ రోజు మనం ఫేస్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో రీసెంట్లీ వీ హ్యావ్ ఓపెన్డ్ ఏ పార్కింగ్ ప్లేస్, డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక నుంచి యాజ్ ఎవ్రీ వన్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఒక 24th దాకా మనం వాళ్ళకి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. 24th నుంచి మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ ఎనీ వెహికల్ ఆన్ ద రోడ్. ఏదైతే వెహికల్స్ రోడ్ మీద పెడుతున్నారో అవన్నీ డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్ లో పార్క్ చేసుకుని రావాల్సి ఉంది. అండ్ హెవీ లోడ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ 8 o'clock మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 8 o'clock ఈ లోపే సిటీలో ప్లై అవడానికి మార్నింగ్ 7కి వీఆర్ గోయింగ్ టు స్టాప్ అండ్ మళ్ళీ ఈవినింగ్ 8 నుంచి వీఆర్ గోయింగ్ టు అలౌ. సో
నైట్ 8 నుంచి మార్నింగ్ 7 వరకు ఏదైతే నైట్ స్పాన్ ఉంటుందో ఓన్లీ ఆ టైంలోనే హెవీ లోడెడ్ వెహికల్స్ అనకాపల్లిలోకి మేము అలౌ చేయడం జరుగుతుంది. అండ్ అన్లోడింగ్ గురించి కానీ లోడింగ్ గురించి కానీ రోడ్స్ మీద పెట్టేసి తీస్తాము అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ. ఇప్పుడు వచ్చిన న్యూ లా ప్రకారం ఫైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైన్స్ ఇంపోజ్ చేయడం అయితే జరుగుతుంది. రాబోయే వినాయక నవరాత్రుల సందర్భంగా మంటపాలకు సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, అందరూ ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని, దీనికి ఎటువంటి రుసుము లేదని డీఎస్పీ శ్రావణి తెలిపారు. ముఖ్యంగా మండపాలు ఏర్పాటు చేస్తే కమిటీ వారికి 9 లేదా 11 రోజులు మాత్రమే ఏర్పాటు చేసేలా చూసుకోవాలని, మైక్ సెట్లకు ఎటువంటి అనుమతి ఇవ్వటం లేదని అన్నారు. అలాగే డీజే సౌండ్లు పెట్టి ప్రజలకు గానీ ఇంట్లో ఉన్న వాళ్ళు గానీ ఏవైనా ఇబ్బంది కలిగించినచో టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. రిగార్డింగ్ గణేష్ చతుర్థికి సంబంధించి అస్ గవర్నమెంట్ హ్యాడ్ డిసైడెడ్ ఎటువంటి పండల్కి సంబంధించి ఎటువంటి మైక్ పర్మిషన్స్ అవసరం లేదు. మనకు ఒక సింగిల్ విండో ఏదైతే ఉందో ఆ సింగిల్ విండో మెకానిజం ద్వారా మీరు యూ కెన్ గో డైరెక్ట్లీ అప్లై. ఆ సింగిల్ విండోలో కూడా హైట్ ఆఫ్ ద వినాయకుడు, లొకేషన్ ఆఫ్ ద పండల్ ఇవన్నీ మనము మెన్షన్ చేయాల్సి వస్తుంది. దాంట్లోనే వితౌట్ పేయింగ్ ఈవెన్ సింగిల్ రూపీ పర్మిషన్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ SHO విల్ బి ద డెసిగ్నేటెడ్ అథారిటీ ఆ సింగిల్ విండో దానికి అప్లోడ్ చేసుకోవటానికి అండ్ అప్లోడ్ చేయడానికి. అండ్ రిగార్డింగ్ ప్రోగ్రామ్స్ డాన్స్ బేబీ డాన్స్ కానీ ఏదైనా కండక్ట్ చేస్తే మనం రెగ్యులర్గా చేసినట్టే మైక్ పర్మిషన్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ దయచేసి అందరూ 9 days or 11 days వరకే వినాయకుడిని పెట్టాలి అని కోరుకుంటున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ వాలంటరీగా అందరు వినాయకులను నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఎటువంటి అశ్లీల నృత్యాలు లేకుండా గణేష్ చతుర్థిని హార్మోన్తో అందరూ శాంతియుతంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. నాథపురం గ్రామ ఇలా దేవత శ్రీ మరిడి మాంబ అమ్మవారి జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ మహిళలు ఉదయం నుంచి సన్నటి స్నానం ఆచరించి అమ్మవారికి ముడుపులు మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాలు గ్రామ పెద్దల సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు. అదేవిధంగా మండలంలో పలు చోట్ల ఈ అమ్మవారి జాతర మహోత్సవాల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ దేవత అమ్మవారు పండగ మరి అమ్మకి అత్యంత ప్రీతికరమైనటువంటి పార్టీ మక్కాయి. అదే కాకుండా అత్యంత ఇష్టమైనటువంటి రోజు లక్షవారం. మరి పూర్వీకులు ఆచారం ప్రకారం ఎలాగైతే ఈ అమ్మవారి పండుగని నిర్వర్తించారో అదే ప్రకారం కూడా మరి ఆలయం నిర్మాణం చేసిన తర్వాత మరి ఆలయ నిర్మాణంలో మరి నాథపురం గ్రామం తాలూకు పెద్దలందరూ ఆలోచనలు తీసుకొని ముందుండి మా ముందు లేకపోయినా మరి తమ్ముడు జవానం ఇక్కడ లేకపోయినా ఎక్కడున్నా కూడా మా మధ్యనే ఉన్నట్టు భావిస్తున్నాం. విచారకరం లేకపోవడం ఆ రోజు పెద్దలందరూ సలహాలు సూచనలు తీసుకుంటూ పిల్లలందరినీ ఏకం చేసి ఏదేమైనా సరే మరినమ్మ గుడిని మనం నిర్మాణం చేసుకోవాలి, ఎప్పుడూ పూర్వకంలాగే మనం అలాగా మూడు బారిపోయినటువంటి మరినమ్మని అక్కడే ఉంచడానికి కుదరదు అనేటువంటి మంచి ఉద్దేశంతో అటు పెద్దల్ని ఇటు యువకుల్ని అందరినీ కూడా ఈ భాగస్వాములు చేసి ఈ గుడి నిర్మాణం చేసి ఇప్పటికీ 6వ పండుగ జరుగుతుందండి. నాటి నుంచి నేటి వరకు కూడా అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరానికి ఒక్క సంవత్సరం ప్రతిష్టాత్మకంగా పెరుగుతూ వచ్చింది. కానీ మరి ఏ ముహూర్తాన్ని ఈ అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ జరిగిందో కానీ ఎప్పుడు కూడా చివరికి అందరినీ ఐకమత్యం చేస్తుంది అమ్మ. ఎంతమంది ఎలాగున్నా మనసులోని చివరికి ఆ అమ్మ పండుగ వచ్చేసరికి అందరినీ ఒకతాటి మీద తీసుకొచ్చి అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది ఈ అమ్మ. అలాగే మరి పెద్దలందరూ కూడా సహకరించారు, అలాగే యూత్ సహకరించింది. భక్తులందరూ కూడా ఉదయం తెల్లవారి 5 గంటల నుంచి ఇప్పుడు 12 గంటలైనా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు అమ్మవారి ఆశీస్సులు పొందడానికి. అలాగే మరి అమ్మవారు ఆశీస్సులు భక్తులందరికీ కూడా సంపూర్ణంగా ఉండాలని. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సీనియర్ టీడీపీ నేత ఉమ్మడి విశాఖ జిల్లా తెదేపా పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గోరెల రాజుబాబు చేసే సేవా కార్యక్రమాలు చూస్తే నివ్వరపోవాల్సిందే. మధ్యలోని మహారాజు అని అంటుంటారు. సేవా గుణానికి నిలువెత్తు నిదర్శనం. ఆపన్న హస్తానికి వెనకాడని వ్యక్తి అని, ఇతరుల కష్టాన్ని తన కష్టంగా భావించే గొప్ప మానవతావాది గోరెల రాజబాబు అని ఆయన అభిమానులు చెబుతుంటారు. ఇటీవల పెన్షన్ కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న అంధ వికలాంగురాలు ఈగల శాంతి దేవికి ధైర్యం చెప్పి ప్రభుత్వం అందించి 6,000 రూపాయలను తన సొంత నిధులను అందించి ఆమెకు అండగా నిలిచిన గోరెల రాజుబాబు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
స్థానిక పట్టణానికి చెందిన ఈగల శాంతిదేవి పుట్టుకతోనే 2 కళ్ళు లేని నిరుపేద అంధురాలు. ఆమె కన్నీటి వ్యధను విన్న 2014లో అప్పటి స్థానిక ఎమ్మెల్యే, ఇప్పటి హోం మినిస్టర్ వంగలపూడి అనిత ఈగల శాంతి కన్నీటి దుఃఖానికి చలించి ఆమెకు ప్రభుత్వం నుండి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయించారు. అప్పటి నుండి ఆమె ప్రతి నెల పెన్షన్ తీసుకుంటూ మనోధైర్యంతో సంతోషంగా జీవిస్తుంది. అలాంటిది ఈ నెల నీవు పెన్షన్ కు అర్హురాలివి కావు, నీకు 40% సుధరణ వికలాంగురాలివి కనుక పెన్షన్ తొలగిస్తున్నామంటూ ప్రభుత్వ అధికారుల నుండి లేఖ రావడంతో శాంతి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. 100% వికలాంగురాలు అయిన నాకు ఇప్పటి వరకు పెన్షన్ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ తీసివేయడంతో ఆగని కన్నీటితో శాంతి ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న గొర్రెల రాజబాబు, నేనున్నాను, అధైర్యం పడకు అంటూ ఆమెకు అండగా నిలిచి ఆమెకు ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్న 6,000 రూపాయలను తన సొంత నిధులతో ఆర్థిక సాయంగా అందించారు. ఈ సమస్యను హోం మినిస్టర్ అనిత దృష్టికి తీసుకెళ్తానని, శాంతికి పెన్షన్ పునరుద్ధరించేలాగా హోం మినిస్టర్ చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. అదేవిధంగా శాంతికి ప్రభుత్వం నుంచి పెన్షన్ మంజూరయ్యేంత వరకు అన్ని నెలలకు 6,000 రూపాయలను అందించడానికి సిద్ధంగా ఉన్నానని గొర్రెల రాజబాబు పేర్కొన్నారు. రాజబాబు చేసిన ఆర్థిక సహాయంకు శాంతి కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తలారి రాజా, టీడీపీ మాజీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు భజంత్రిల శివ, జగత శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు గొర్రెల రాజబాబు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజున శాంతి అనే అమ్మాయికి పూర్తిగా అంగత్వం ఉన్నటువంటి కళ్ళు పూర్తిగా చిన్ననాటి నుంచి కూడా లేవు. కాబట్టి ఈ అమ్మాయికి 2016లో మన గౌరవ మంత్రి గారైనటువంటి అనిత గారు ఆ రోజున 2016లో సర్టిఫికెట్తో ఇచ్చి 100% ఆ వేళ డాక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అనిత గారి ద్వారానే ఆ రోజు ఫంక్షన్ రావడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజున ఈ సర్టిఫికెట్ ద్వారా నీకు ఫంక్షన్ ఇవ్వడం జరగదు, నీకు 40% ఉందని చెప్పేసి ఈ అధికారులు ఇవ్వడం, ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని గౌరవ మంత్రి గారైనటువంటి అనితమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ అమ్మాయికి ఫంక్షన్ వచ్చేంత వరకు మేము కృషి చేస్తామని, ఇదే విధంగా ఈ అమ్మాయికి ఆర్థికంగా ఇల్లు లేదు, తర్వాత మన శ్రీను ఆధ్వర్యంలోనే ఈ అమ్మాయి ఇక్కడ వాళ్ళ అమ్మగారు తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా పోషణ ఇక్కడే జరుగుతుంది. కాబట్టి మేడం గారు దయచేసి ఈ అమ్మాయికి స్థలం కానీ ఇల్లు కానీ వచ్చే ఏర్పాటు చేయాలని ఈ రకంగా కోరుకుంటూ, మీరు ఏదో మేడం గారు దృష్టికి తీసుకెళ్ళి మేము ఈ అమ్మాయికి ఫంక్షన్ వచ్చేలాగా మేము కృషి చేస్తాము. అంతవరకు ఈ అమ్మాయికి ఫంక్షన్ మేమే ఇస్తాం. 6,000 కూడా మేము ప్రతి నెల తెచ్చి ఈ అమ్మాయికి ఇస్తాం. కాబట్టి ఈ అమ్మాయి ఏ విధమైన ఔదార్య పడక్కర్లేదు, బాధపడే పని లేదు. మేడం గారు ఖచ్చితంగా ఈ వ్యవహారం పూర్తి చేస్తారు. మేము మేడం గారికి ఆల్రెడీ అమ్మాయి గురించి మేడం గారికి తెలుసు. మేడం గారి వల్ల ఈ ముందు ఫంక్షన్ కూడా వచ్చింది, మన అనితమ్మ గారి వల్ల ఈ ఫంక్షన్ వచ్చింది. కాబట్టి ఈ రోజున పోయింది. కాబట్టి మేడం గారు అధికారుల మీద కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చేయాలని మన మంత్రి గారి దృష్టికి పెట్టి అధికారులను కూడా పిలిపించి అడిగించే ఏర్పాటు కూడా మేము చేస్తాం. దయచేసి అమ్మాయి ఔదార్యపడి పని లేదు. ఈ సభాముఖంగా మేము కృషి చేసి అమ్మాయికి ప్రతి నెల మేము ఫంక్షన్ ఇచ్చి, అలాగే ఫంక్షన్ వచ్చేంత వరకు కూడా మేము ఇస్తామని, ఈ అమ్మాయికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పిఠాపురం పాదయ క్షేత్రంలో శుక్రవారం నాడు జరగబోవు సామూహిక వరలక్ష్మి వ్రతాలకు సంబంధించిన పాసుల కోసం మహిళలు వేలాదిగా తరలివచ్చి క్యూ లైన్ లో నిల్చున్నారు. పాసుల కోసం మహిళలు తెల్లవారుజామున 4 గంటల నుంచి పాతక క్షేత్రంలో చేరుకున్నారు. పిఠాపురం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి మహిళలు తరలి వచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతుండటంతో వ్రతాలు చేసుకునేందుకు మహిళలు పోటీపడ్డారు.
పిఠాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులు కొంగు నూకరాజు మాట్లాడుతూ ఆగస్టు 30-31-2025 గుంటూరు నందు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ సదస్సులో హైకోర్టు, జిల్లా కోర్టు మాజీ న్యాయమూర్తులు మరియు సీనియర్ హైకోర్టు న్యాయవాదులు, మేధావులు పాల్గొని వివిధ చట్టాలపై మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి న్యాయవాదులు, న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేరుగా రాజారావు, ఎక్స్పీపీ అనిశెట్టి కాశీ విశ్వనాథ్ రెడ్డి, కాళీ విజయ్ కుమార్, పిల్లరాజు, వేలంగి వెంకటేష్, కొంజర్ల అప్పారావు, ముమ్మిడి శ్రీనివాస్, సర్దే నాగేశ్వరరావు, డి బ్రహ్మరావు, బచ్చల యేసురత్నం, ఏల శ్రీను, శ్రీమతి వాణి మొదలగు వారు పాల్గొన్నారు. నేను ఐఎల్ఏ పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులుగా ఉన్నాను. బార్ అసోసియేషన్ పిఠాపురం అధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులకి, తోటి న్యాయవాద మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30-31 తేదీలలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గుంటూరు నందు స్టేట్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ నెల 30-31-2025 గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి స్టేట్ అధ్యక్షులు జి శాంతకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర కాన్ఫరెన్స్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాద సోదరుల యొక్క సమస్యల కోసం, సంక్షేమం కోసం, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం, జూనియర్ అడ్వకేట్స్కి అదే వాళ్ళకి స్టైఫండ్ కల్పించడం కోసం జిల్లా న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదులు, హైకోర్టు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మంచి శిక్షణ ఇచ్చి కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టాలపై కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేటి సమాజంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరి బార్ కౌన్సిల్ మనకి ఎంతవరకు న్యాయం చేస్తుంది, హైకోర్టు, సుప్రీంకోర్టులో మనకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనే విషయాలపై కూడా ముఖ్యాంశంగా ఈ యొక్క సదస్సులో మరి మేధావులు, రిటైర్డ్ జడ్జెస్, ఈ యొక్క ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మన పిఠాపురం నుంచి కూడా న్యాయవాద మిత్రులందరూ కూడా అత్యధికంగా ఈ యొక్క 30-31 జరిగే స్టేట్ కాన్ఫరెన్స్కి అందరూ కూడా హాజరవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం పిఠాపురం బార్ అసోసియేషన్లో ఈ యొక్క పాంప్లెట్స్, వాల్ పోస్టులు కూడా రిలీజ్ చేయడానికి మరి అధ్యక్షులు రాజారావు గారు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా పాల్గొన్నందుకు పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. కాకినాడ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కారు పార్కింగ్ చేసిన డిక్కీలోంచి పాత నేరస్తుడు కోనసీమ జిల్లా మొగలమూరు గ్రామానికి చెందిన చింత గణేష్ దొంగతనం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకునేందుకు శ్రీకాకుళం జిల్లా రణస్థలంకు చెందిన పైల దివ్య కారు పార్కింగ్ చేయడం జరిగిందన్నారు. ఇది గమనించిన గణేష్ కారు డిక్కీని బద్దలు కొట్టి 257 గ్రాముల బంగారాన్ని దోచుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా అన్నవరం తిమ్మాపురంలో 2 ద్వారకా తిరుమలలో ప్రార్థన చేసిన కారులో డిక్కీని బదులు కొట్టి దొంగతనం చేయడం జరిగిందన్నారు. ₹1 కోటి విలువ చేస్తే 989 గ్రాముల బంగారాన్ని దొంగతనం చేయడం జరిగిందన్నారు. దివ్య పీరియడ్ చేయడంతో పెద్దాపురం డీఎస్పీ హరిరాజు పర్యవేక్షణలో ప్రతిపాడు సిఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ప్రకాష్ ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అతని నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఈ కేసును ఛేదించిన డీఎస్పీ హరిరాజు, సిఐ సూర్య అప్పారావు, ఎస్ఐలు శ్రీహరిబాబు ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ దుర్గశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ ప్రసాద్ స్వామిలను ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు. సమావేశంలో ఎస్సీఐ సత్యనారాయణ, పెద్దాపురం డీఎస్పీ హరిరాజు తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ఒక కార్ డిక్కీ నుంచి కొంత బంగారం మిస్ అవ్వడం జరిగింది. ఆ బంగారం మిస్ అయిన నిమిత్తం ఒక స్పెషల్ టీం ఫామ్ చేయమని చెప్తే పెద్దపురం డిఎస్పీ గారు ప్రతిపాడు ఇన్స్పెక్టర్ గారితో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి
చాలా ఎఫర్ట్స్ పెట్టి వితిన్ 20 days చింతా గణేష్ అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చింతా గణేష్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే అతను దగ్గర ఒక 5 పాత దొంగతనాలు, మొన్న రీసెంట్గా జరిగిన 7వ నెల దొంగతనం కాకుండా అంతకుముందు ఇంకా 4 దొంగతనాలు కలిపి 989 గ్రాముల బంగారం రికవరీ ఇవ్వడం జరిగింది. ఇట్ ఇస్ నియర్లీ 1 kg గోల్డ్. మొత్తం కాకినాడ డిస్టిక్లో 4 కేసులు ఇందులో. అట్లనే ఒక ద్వారకా తిరుమలలో చేసిన గ్రేవ్ అఫెన్స్ కూడా ఒక డిటెక్ట్ అవ్వడం జరిగింది. వీటన్నిటి రికవరీకి ఎఫర్ట్స్ పెట్టి ఇంకా 1 kg గోల్డ్ వెనక్కి తీసుకొచ్చినందుకు ఐ అప్రిషియేట్ శ్రీహరి గారు, ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లనే అప్పారావు ఇన్స్పెక్టర్ పెద్దాపురం, అట్లనే అన్నవరం ఎస్ఐ హరిబాబు, అన్నవరం ఎస్ఐ ప్రసాద్, అట్లనే వాళ్ళ దగ్గర క్రైమ్లో పనిచేసిన హెచ్సి రమణ, పీసీస్ నాగేశ్వరరావు, శ్రీనివాస్, అట్లనే హోంగార్డ్ నాగేశ్వరరావు, వీళ్ళకి సపోర్ట్ చేసిన ఐటీ కోర్ టీం దుర్గాశేఖర్ ఇన్స్పెక్టర్, అట్లనే హెచ్సి ప్రసాద్, పీసీ స్వామి, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళతో పాటుగా అంకబాబు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆల్సో సపోర్టెడ్ దెమ్. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్లా ఎప్పుడైనా దొంగతనాలు జరిగినప్పుడు డిటెక్షన్తో పాటు రికవరీ అయితే పబ్లిక్లో పోలీస్ మీద కాన్ఫిడెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ గెటింగ్ దిస్ గుడ్ వర్క్ డన్. సెప్టెంబర్ 14న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్, న్యాయవాది శ్రీకృష్ణ న్యాయవాది శ్రీనివాసరాజు పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెప్టెంబర్ 14వ తేదీన జరగనున్న హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్, న్యాయవాది శ్రీకృష్ణ న్యాయవాది శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. గురువారం కాకినాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హిందూ ధార్మిక సంస్థలకు చెందిన ఆస్తులు, ఇతర విషయాలపై సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి దేశంలో ఉన్న స్వామీజీలు హాజరవుతారని తెలిపారు. హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ కోర్టులో దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందిన భూములపై వాదనలు జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో న్యాయవాదులు భాస్కర్ శ్రీనివాసరావు, ఉమా మహేశ్వరి, రవిశంకర్ పాల్గొన్నారు. కాకినాడ పాత్రికేయ మిత్రులకు స్వాగతం మరియు ధన్యవాదాలు. రేపు సెప్టెంబర్ 14వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయేటువంటి హిందూ న్యాయవాదుల మరియు ఆధ్యాత్మిక పూజ్య స్వామీజీల యొక్క ధర్మ సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానం పలకడానికి న్యాయవాదులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమం న్యాయవాదులను ఉద్దేశించి ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి న్యాయవాదుల్ని, ఈ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరినీ ఆహ్వానించడానికి పత్రికాముఖంగా, మీడియాముఖంగా మేము చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. పూజ్య స్వామీజీల యొక్క ఆధ్వర్యంలో, వారి ఆశీస్సులతో ఈ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ ఇది ప్రారంభించబడి ఈ బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన అందరికీ తెలుసు, భారతదేశంలో సెక్యులరిజం అనేటువంటిది ఏదో ఒకటి పదార్థం ఉంది, బ్రహ్మ పదార్థం. దాన్ని హిందువులే నెత్తి మీద పెట్టి మోస్తూ ఉంటారు. సో మన దేవాలయాలకి చాలా సమస్యలు ఉన్నాయి, మన యొక్క దేవాలయ భూములకు, ఆస్తులకి సమస్యలు ఉన్నాయి. అవి బయట వాళ్ళ ద్వారా, లోపల నుంచి ఉండే వాళ్ళ ద్వారా కూడా వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు రావడానికి కారణం ఏమిటి? ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? ఎందుకంటే ఒక న్యాయవాది తలుచుకుంటే కాశ్మీర్ని పాకిస్తాన్లో కలవకుండా ఆపగలడు. దానికి రుజువు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఒక న్యాయవాది తలుచుకుంటే మేం కలవం అన్నటువంటి నిజాం మెడలు వంచి సంస్థానాలని మళ్ళీ భారత్లో కలపగలరు. ఇటువంటి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతతో, దేశభక్తితో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. దురదృష్టకరం, అది నేర్పబడకపోవడం వలన ఏవేవో నేర్చుకుని దానికోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అందువల్ల దేశభక్తి కలిగిన ప్రతి న్యాయవాది ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే. ఎందుకంటే ఈ దేశం బాగుండాలంటే ధర్మం బాగుండాలి, ధర్మం బాగుండాలంటే దాన్ని పాటించేవాళ్ళు, పాలించేవాళ్ళు బాగుండాలి. దానికోసం జరిగేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు
ఏవేవో వస్తుంటాయి. వీటన్నిటి నుంచి న్యాయవాద పరంగా ఎలా రక్షించుకోవాలి, ఎలా మనం ముందడుగు వేయాలనేటువంటి దాన్ని న్యాయవాదులు బాధ్యత తీసుకుని ఏం చేయాలనే దాన్ని చర్చించడానికి, కార్యక్రమాన్ని మార్గనిర్దేశం చేయడానికి 14వ తేదీ సెప్టెంబరు 2025 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం మొదలవుతుంది. అయితే మనం చూడొచ్చు, కాకినాడలో కావచ్చు, విశాఖ, విజయవాడ, దేశంలో చాలా చోట్ల క్రిస్టియన్స్ లాయర్స్కి ఒక ఫోరం ఉంది, ముస్లిం లాయర్కి ఒక ఫోరం ఉంది. హిందూ న్యాయవాదులకి ఒక వేదిక ఉండాలి, వాళ్ళు హిందుత్వం కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క ఫోరం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 14, 2025 తుమ్మలపల్లి కళాక్షేత్రం. చాలా సమస్యలు ఉన్నాయి, అన్నీ ఒకరోజుతో అవ్వవు, చాలా ప్రయత్నం చేయాలి. మన భూములు, మన దేవాలయాల ఆస్తులు, దేవాలయాల్లో పనిచేసేటువంటి అన్ని మతస్థుల విషయాలు, ఇవన్నీ న్యాయపరమైనటువంటి, నైతికపరమైనటువంటి విషయాలు. వీటిని ప్రభుత్వం కూడా ముందు చూపుతో ముందుకొచ్చి పరిష్కరించవలసిన ఆవశ్యకత ఉంది. దాన్ని గుర్తు చేయడానికి, అలాగే లాయర్ల యొక్క, న్యాయవాదుల యొక్క బాధ్యతను గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈరోజు కాకినాడలో న్యాయవాదుల్ని అలాగే పాత్రికేయ మిత్రుల్ని కలిసి ఈ విషయాన్ని వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేశభక్తి, ధర్మ భక్తి కలిగినటువంటి న్యాయవాదులందరూ 14వ తేదీ సెప్టెంబర్ 2025 విజయవాడలో కలుద్దాం. అందరికీ నమస్కారం అండి. కాకినాడ చైతన్యవంతులైనటువంటి ప్రజానికానికి, అలాగే మరీ ముఖ్యంగా కాకినాడ న్యాయవాదులకి, కాకినాడ మన ప్రెస్ వారికి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. వచ్చినందుకు ధన్యవాదాలండి. ఈరోజు మన ఈ ప్రెస్ మీట్ లక్ష్యం, మన శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ వచ్చి ఉన్నారు మనతో. సెప్టెంబర్ 14, 2025 విజయవాడలో స్వామీజీలు అందరూ కలిసి ఒక బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారండి. రాష్ట్రంలో ఉన్న హిందూ న్యాయవాదులందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అండ్ ఇంటలెక్చువల్స్ అనేటువంటి ఒక ఫోరంని ముందుకు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల యొక్క కేసుల వివరాలు, అన్యాక్రాంతాలు, అలాగే హిందూ స్వామీజీలు వాళ్ళ మీద జరుగుతున్న కేసులు, అలాగే హిందూ సంఘాలు వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు, వీటన్నిటి వివరాల్ని ఒక వెబ్సైట్ ద్వారా తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, అలాగే మండలాల వ్యాప్తంగా కోర్టు 150 బార్ అసోసియేషన్స్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో, 154. వీటిలో జరుగుతున్నటువంటి కేసులు ఏంటి, వాటి పురోగతి ఏమిటి, ఏం జరుగుతోంది, మన మీద ఎందుకు కేసులు పెడుతున్నారు, మనము చట్ట ప్రకారం వెళ్తున్నామా, చట్ట ప్రకారం కాకుండా వెళ్తున్నామా, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, కరెక్ట్గా ఉండింది ఎవరు, ఎలా చేస్తున్నారు, మనం ఎక్కడ కన్వర్షన్స్ చేయట్లేదు, చేస్తున్న వాళ్ళ మీద పెట్టకుండా మన మీద ఎందుకు పెడుతున్నారు. సో ఇవన్నిటి మీద చర్చాగోష్ఠి ఉంటుందండి. 14 సెప్టెంబర్ 2025 విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉంటుంది. 14 మంది పీఠాధిపతులు ఆ కార్యక్రమాన్ని, ఈ ఫోరంని ప్రారంభించారండి. ఈ వివరాల్ని మన శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ మనకు చెప్తారు. స్వామీజీ గారు చెప్పినటువంటి విషయాలు, కాకినాడలో 30 సంవత్సరాలుగా నేను అడ్వకేట్ ప్రాక్టీస్లో ఉన్నాను. హిందుత్వం కోసం ఏదైతే మేము ఫైట్ చేస్తుంటామో అదే టాపిక్ ఈ రోజున ఈ ఎజెండాగా వచ్చింది. కాకినాడ నగరానికి సంబంధించి మల్లాడి సత్యలింగ నాయకర్ 1892లో 12 లక్షల రూపాయలు చొప్పున ఆయన దారదత్తం చేయడం జరిగింది. అటువంటి 12 లక్షల రూపాయలు 1892లో దానం చేస్తే ఆ యొక్క భూమి చారిటీస్ పేరు మీద, కొంతమంది పెద్దల పేరు మీద 1498 ఎకరాలు 1903లో కొనడం జరిగింది ఈ తూర్పుగోదావరి జిల్లాలో. ఈ 1498 ఎకరాలు ఎంఎస్ఎన్ చారిటీస్ పేరు మీద 1903లో వేద పాఠశాల పెట్టడం, ఆ తర్వాత దాన్ని హై స్కూల్ చేయడం, దాన్ని జూనియర్ కాలేజ్ చేయడం, 78లో ఎండోమెంట్స్ వారు దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుండి 1498 ఎకరాలకి కేవలం మొదట 5,000 రూపాయలే రావడం జరుగుతుంది. ఈ రోజున 240 ఎకరాలు జగ్గంపేటలో తోట వెంకటాచలం చేతిలో ఉంది, 80 ఎకరాలేమో ద్రాక్షారామంలో ఒక ఎమ్మెల్యే చేతిలో ఉంది, తునిలో ఉన్నటువంటి 206 ఎకరాలు ఇంకో ఎమ్మెల్యే చేతిలో ఉన్నాయి. ఏదైతే ఎండోమెంట్ చేతిలో ఈ రోజు వాళ్ళ అన్యాక్రాంతం అయిపోయినటువంటి భూములు వాళ్ళ కొడుకులకి, మనవరాళ్ళకి గిఫ్ట్కి ఇచ్చుకుంటున్నారు. దీన్ని అడిగే నాదుడు లేడు.
మేము ఎన్నోసార్లు ఇది ఆ రోజున అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ అయినటువంటి విద్యాసాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్తే కూడా ఆ సమస్య మీద మనం ఏం చేయలేకపోతున్నాము శ్రీనివాస్ గారు అని చెప్పారు. కాబట్టి ఈ రోజున ఏదైతే మనం హిందూ ఫోరం ఏదైతే పెట్టుకున్నామో దేవాలయ భూములు దాతలు ఇచ్చినటువంటి భూముల్ని కాపాడాల్సిన విషయం ఒక అడ్వకేట్స్గా మా మీద ఉంది. అదేవిధంగా మాకు ఈరోజు స్వామీజీ గారు వచ్చారు. స్వామీజీ గారు ఇప్పుడు ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తినిచ్చే సందేశం ఇచ్చారు. కాబట్టి మేము దీనికోసం ఫైట్ చేస్తాం. అలాగే చాలా భూములు ఉన్నాయి. కొప్పనాతి కృష్ణమ్మ గారు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి. అదే వాడపల్లి పోతురాజు ఎవరో ఉన్నారు, వారి భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. దాతలు ఆ దాతలు ఇచ్చినటువంటి భూములు కాపాడడం, అలాగే దేవాలయాలకు ఉన్నటువంటి భూముల ఆస్తులను కాపాడడం, అన్యాక్రాంతం అయిపోయినటువంటి ఎండోమెంట్ కమిషనరు ఒక దళితుడు క్రిస్టియన్ అయినటువంటి కమిషనర్ వచ్చాడు మొన్న విజయరాజు. అతను 100 కోట్ల రూపాయల అవినీతిలో కూరుకుపోయి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వ్యక్తి కూడా మళ్ళీ కమిషనర్గా ఇక్కడ పంపించడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ఎండోమెంట్ కమిషన్లో జరుగుతున్నాయి. కాబట్టి దాని మీద మేము ఫైట్ చేయడానికి స్వామీజీలతోటి మేము అందరం కూడా ముందుకు వస్తున్నాము. మేము వారికి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజుపాలెం నుండి రామవరం వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా ఉండటంతో జగంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహన్ పోరుబాట కార్యక్రమం. గుంతలు పడిన నీటిలోకి దిగి వరి మొక్కలు నాటి ఇది రోడ్డా లేకపోతే చెరువు అంటూ నినాదాలు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం. హుండీ లెక్కింపునకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే సంచార అర్ధ సంచార విముక్తుల జాతర విముక్తి దినోత్సవంను జయప్రదం చేయాలి. జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పిలుపు. జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నందున కసాయి వారిపై కేసులు నమోదు చేయాలి. ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జీవబంధు లోకిసా రామకృష్ణ డిమాండ్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.